రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సోమవారం రామచంద్రపురం పట్టణంలో లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్, డ్రైన్స్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క రైతు సమస్యల మీద డ్రైనేజెస్, కెనాల్స్, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులందరితో కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డీసీలను కూడా కొత్తగా ఎన్నుకోబడి డీసీలను కూడా ఇక్కడ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ రైతులందరినీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా గడిచిన ఈ 9 నెలల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా రైతుల్ని గాలి కుదిలేసిన వైన్ పనులు అక్కడ ఆగిపోవడం వల్ల ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఆయకట్టుకి నీరందిలాగా మరి చర్యలు తీసుకుని ఏ ఎకరం కూడా ఎండకుండా ఇటు రైతులు ఎవరో కూడా నష్టపోవడం, ఎందుకంటే ఈనే దశలో ఉన్నాయి కాబట్టి ఈ నీటి ఎద్దడి ఎక్కడ తక్కువ కాకుండా మరి ఈ యొక్క నీరు ప్రతి ఎకరానికి నీరందిలాగా ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది కవింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ సాక్షి మీడియా ఉందో ఆ సాక్షి మీడియా అక్కడికి లేనిది ఎక్కడో చోటకి వెళ్ళి ఈ మీడియాని అక్కడ చూపించి అక్కడికి బళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఇంటింటి బళ్ళు వెళ్ళిపోతున్నాయి, దాంట్లోంచి లేకపోతే స్కూటర్లు వెళ్ళిపోతున్నాయని పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా రైతు పక్షపాతి, రైతు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రైతు 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి. మరి రైతులకి ఇటు అధికారులకి మధ్య డీసీలు వారధులుగా పనిచేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా ఈ కాలం రానున్న సమ్మర్ కాబట్టి అధికారులందరూ కూడా ప్రతి వర్క్ పెట్టి రైతుని రాజీ చేసేంత వరకు మరి మనం పడుకోకూడదు. అలాగే ప్రతి చోట కూడా ఎక్కడికి చిన్న కంప్లైంట్ ఉన్నా సరే ఇక డీసీలు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. ఏదేమైనప్పటికీ గతంలో కూడా మీరు చూశారు, మొన్న జరిగిన ఏదైతే బస్తా మీద డబ్బు ఇచ్చే వైన్ వితిన్ 24 అవర్స్లో ఈ రైస్ ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది. ఈ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 24 అవర్స్ కాదు, అరగంటలో కూడా పడిన వైను. మరి అంత చిత్తశుద్ధితో ఉంది. గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు 3 నెలల నుంచి 6 నెలలు పట్టేది. మరి రైతు అప్పుల బాధలో పడే పరిస్థితి ఉండేది. ఏదేమైనప్పటికీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రైతే రాజు కింద చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చర్యలు తీసుకోవాలి. అధికారులందరూ కూడా మెలకుగా ఉండాలి. ఎందుకంటే అధికారులు, డీసీలు కూడా మెలకుగా ఉండాలి. ఎక్కడ నీరు అందకపోయినా సరే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి, నీరు అందే విధంగా చూడాలని చెప్పి మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజున అందరూ హాజరవటం, రైతుల సమస్యలు కూడా తెలియజేయడానికి ఇక్కడ రావడం చాలా సంతోషం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎకరం కూడా ఎండకుండా చూసే బాధ్యత మాపై ఉంది, అధికారులపై. మేము పూర్తిగా రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటాం కూడా.